అలేఖ్య మనమ్మాయే. ఇందుకీ అలేఖ్య ఎక్కడుందో ఏమైందో ఆ విషయం మనకు తెలియాలి కదా. ఈ అలేఖ్య ఇంకా చావలేదు మావయ్య, బతికే ఉంది. మాధవ్, అలేఖ్య వచ్చినట్టుంది, పద పద. అలేఖ్య, ఎక్కడికెళ్ళావు? ఏ మీ తమ్ముడు మీకు చెప్పలేదా? అది కాదు అలేఖ్య, అసలేం జరిగింది? మీ బావగారు చెప్పలేదా భూమి? సరే అమ్మా, మా కంగారంతా నీకోసమే. ఎలాగోలా వచ్చేసావు, సంతోషం. మీ కొడుకు ఏమైనా చెప్పాడా మావయ్య ఇంకా రాదు అని? ఎందుకమ్మా అలా మాట్లాడతావు? ఇలాగే మాట్లాడతాను. చావు అంచున వదిలేసి వచ్చినా మీ పుత్రరత్నం ఎక్కడా? అలేఖ్య, మళ్ళీ గొడవ పడద్దు. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. భూమి, నన్ను ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్లేస్ లో వదిలిపెట్టి ఆ సుహాసిని ఒంటరిగా ఎలాంటి బాధపడిందో ఇప్పుడు నువ్వు అలాంటి బాధను అనుభవించాలి అన్నాడు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చేసరికి నరకం చూశాను భూమి, నరకం చూశాను. పిచ్చి పట్టిన పిచ్చిదాన్లా భయంతో గట్టిగా కేకలు పెట్టాను. ఎన్ని బాధలు పెట్టింది నా బావేనా అని నాకు బాధేస్తోంది భూమి. అలేఖ్య, నీ బాధ అర్థమైంది. ప్లీజ్ బాధపడకు. ఇలా ఎందుకు చేశారు అని బావగారిని అడిగేద్దాం. ప్లీజ్ నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు, వెళ్ళు. ఏంటండి, ఏమైంది? ఎందుకిలా ఉన్నారు? మీ మనసులో ఏదో బాధ పెట్టుకుని నలిగిపోతున్నట్టుగా ఉన్నారు. ఏమైందో చెప్పండి. రోజు రోజుకి ఈ ఇంట్లో ఉండడం నాకు నచ్చట్లేదు మహా. ఈ ఇంట్లో బాధలు లేకుండా, బరువులు లేకుండా హాయిగా తృప్తిగా ఉండే రోజుల్ని ఈ మధ్యకాలంలో అసలు చూడలేదు. ఆడబిడ్డను ఎంత గారాబంగా పెంచినా అత్తవారింటికి పంపక తప్పదు. ఈ విషయంలో నేను అమ్మగారింట్లోనే ఉంటూ మిమ్మల్ని ఇలరికం అల్లుడిగా తెచ్చుకోవడం అంటే అది నా అదృష్టమేనండి. సమస్య మనది కాదు, మా తమ్ముళ్ళది. అయినా అది మీకు కూడా సమస్యగానే అనిపిస్తుంది. నేను కాదనడం లేదండి. అది కాదు మహా, ఇక్కడున్న సమస్యలు ఒక్కరోజుతో పోవట్లేదు, రోజు రోజుకి పెద్దవవుతూనే ఉన్నాయి. మీరన్నది నిజమేనండి. ఒక పక్క రాఘవ, ఇంకొక పక్క కనిపించకుండా పోయిన సుహాసిని, వీటన్నింటికీ మించి అలేఖ్య రోజు రోజుకు చేసే రచ్చ. ఈ ఇంట్లో నవ్వుల కంటే అరుపులే ఎక్కువగా వినిపిస్తున్నాయి. నాకు పడుకున్నా నిద్ర రావడం లేదు. ఇంత నరకం అనుభవిస్తూ ఈ ఇంట్లో ఇల్లరికం అల్లుడుగా నేనుండాలా? మరిద్దరం కలిసి ఎక్కడికైనా విడిగా వెళ్ళిపోదాం మహా. మీరు ఈ ఇంటి అల్లుడు కాదండి, ఈ ఇంటి కొడుకు. అందరూ మిమ్మల్ని అలాగే చూస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో వాళ్ళని ఒంటరిగా వదిలేసి వెళ్తే అదసలు ధర్మమే కాదండి. అసలు సుహాసిని ఎక్కడుందో ఎవరికీ తెలీదు. రాఘవ పూర్తిగా వాడొక వేరే లోకంలోకి వెళ్తున్నట్టుగా ఉంది. ఎప్పుడూ కోపం లేనటువంటి మనిషి ఇవాళ ఒక మనస్తాపానికి గురయ్యాడు. ఇక మాధవ, భూమిల జీవితాలు కూడా అయోమయంలో పడ్డాయి. ఇలాంటి సమయంలో మనం వాళ్ళకి తోడుగా నిలబడాలి. ఈ సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత మీరు చెప్పినట్టే మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. మహా, నువ్వు చెప్పేది నేను కాదనట్లేదు. సమస్యలు అందరింట్లోనూ ఉంటాయి. ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా ఉంటాయి. కానీ ఈ ఇంట్లో
నాకేం కనిపించట్లేదు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ గొడవల వల్ల మనిద్దరి మధ్య ఉండాల్సిన సంతోషం, సాన్నిహిత్యం కూడా తగ్గిపోతూ వస్తుంది. అవన్నీ మళ్ళీ తిరిగొస్తాయండి. ముందు ఈ కుటుంబం సంతోషంగా ఉండడం కావాలి. ఆ తర్వాతే మన జీవితం గురించి మనం ఆలోచించుకోవచ్చు. నాకేం పెద్ద పెద్ద ఆశలు లేవండి. మీరెక్కడుంటే అదే నా ఇల్లు. అది విడిగా ఉన్న ఇల్లైనా సరే, లేదా మీ అమ్మా నాన్నల ఊరైనా సరే, మీరు నా పక్కనుంటే నాకదే చాలు. సరే మహాలక్ష్మి, ఈ సమస్యలన్నీ ముగిసే వరకు మనం ఈ కుటుంబానికి తోడుగా ఉందాం. ఆ తర్వాత మన భవిష్యత్తు గురించి మనం నిర్ణయం తీసుకుందాం.